పార్టీ సపోర్ట్ 81% పార్టీ అప్రూవల్ అని చెప్పి అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. దాంతోపాటు సెనెట్లో సేఫ్ నెట్ కనిపిస్తుంది 53 సీట్స్. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి, సుప్రీంకోర్టులో మెజారిటీ కూడా ట్రంప్ నియమించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ట్రంప్ అపాయింటెడ్ మెజారిటీ ఫెడరల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్లో. సో ఇక్కడ రెండు వైపులా కూడా సపోర్ట్ కనిపిస్తోంది. సో ఈ క్రమంలోని గెలిచే అవకాశం అంటే ట్రంపే గెలిచే అవకాశం కనిపిస్తోంది. బట్ మనం మాట్లాడుకున్నట్టుగా వీగిపోయే అంశం అంటే ఎప్పుడైతే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారో అక్కడ రెండు ఉభయ సభల్లో కూడా ట్రంప్ అభిశంసన నెగ్గితే ట్రంప్ పదవికి ఖండం ఖాయం. ఒకసారి మనం తెలుగులో కూడా చూసే ప్రయత్నం చేద్దాం, ఇండైరెక్ట్గా తెలుగులో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. ఇక్కడ క్లుప్తంగా చెప్తే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ దిగువ సభలో 435 స్థానాలు మొత్తంగా ఉంటాయి. కావాల్సిన మెజారిటీ 218, ప్రస్తుత బలం డెమోక్రాట్లకు 214, రిపబ్లికన్లకు 217 నుంచి 218. మెజారిటీకి మహా అయితే 4 స్థానాల దూరంలో ఉండిపోయిన పరిస్థితి డెమోక్రాట్లు. నెగ్గాలంటే కనీసం 4 నుంచి 5 రిపబ్లికన్ ఎంపీలు డెమోక్రాట్లతో కలవాల్సి ఉంటుంది. సో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పి మనకి భావించవచ్చు. లేదు డెమోక్రాట్లే కొంతమంది క్రాస్ ఓటింగ్ రిపబ్లికన్కి సపోర్ట్ చేస్తారు అనుకుందాం ఫర్ సపోజ్, అప్పుడు ట్రంప్ ఇక్కడ నెగ్గే అవకాశం ఉంటుంది. కానీ మెజారిటీ చూసుకుంటే కనుక 218 కాబట్టి ఒక 4 రిపబ్లికన్లు ట్రంప్ మీద కోపంగా ఉన్నవాళ్ళు, ట్రంప్ మీద అసహనంతో ఉన్నవాళ్ళు వీళ్ళు కనుక చేస్తే ఇక్కడ డెమోక్రాట్లకి నెగ్గే అవకాశం ఉంటుంది. మూవ్ ద నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్దాం. సెనెట్లో ఎగువ సభ మొత్తం 100 స్థానాలు ఉంటాయి. 2/3 మెజారిటీ అంటే సూపర్ మెజారిటీ 67%. డెమోక్రాట్లు ప్లస్ ఇతరులు కలిపి 47 మంది ఉన్నారు, రిపబ్లికన్లో 53 మంది ఉన్నారు. కాబట్టి ఎలా కాదన్నా ఇంకా 20 మంది సపోర్ట్, 20 మంది ఎంపీల సపోర్ట్ ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ అవసరం. సో ట్రంప్ను తొలగించాలంటే డెమోక్రాట్లకు అదనంగా 20 మంది రిపబ్లికన్ సెనేటర్ల మద్దతు అవసరం అని చెప్పుకోవాలి. ఇక్కడ అది అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ట్రంప్ ఇక పని అయిపోయినట్టే, వీగిపోయినట్టే, అభిశంసన నెగ్గి ట్రంప్ పదవి పోయినట్టే. కానీ జరిగే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. మరి 25th అమెండ్మెంట్ ఏంటి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ గ్రాఫిక్. ట్రంప్ రాజకీయ బలం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ట్రంప్ వెంటే ఏకంగా 80% పైగా సభ్యులు రిపబ్లికన్ పార్టీలో ఉన్నారు. సెనెట్లో రిపబ్లికన్ ఆధిపత్యం ట్రంప్కు అనుకూలంగా ఉంది. అతిపెద్ద సేఫ్టీ నెట్ కింద మాట్లాడుకుంటున్నారు, సేఫ్ నెట్ వాట్ ఇట్ మేబీ. ఇక న్యాయ వ్యవస్థలో ట్రంప్ నియమించిన మెజారిటీ జడ్జెస్ ఉన్నారు, అక్కడ న్యాయమూర్తులు ఉండడం కూడా ఇక్కడ కలిసి వచ్చే అంశం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్ని చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. నెక్స్ట్ గ్రాఫిక్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఓకే, రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అలాగే మెజారిటీ క్యాబినెట్ అంగీకరించాలి. ఒకవేళ ఆయనకు సంబంధించి అభిశంసన పెట్టాలంటే అధ్యక్షుడు అభ్యంతరం చెబితే ఉభయ సభల్లోనూ మళ్ళీ 2/3 మెజారిటీ గెలవాల్సి ఉంటుంది. అండ్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ట్రంప్ పక్షాన ఉండడంతో ఈ మార్గం క్లోజ్ అయినట్టే అనేది ఇక్కడ వినిపించే మాట. ఇజ్ ఇట్ సో? నిజంగా జేడీ వాన్స్ ట్రంప్తోనే ఉన్నాడా? ఎందుకంటే ఈ క్వశ్చన్ రైజ్ అవుతోంది. యుద్ధం ప్రారంభమైంది ఎప్పుడు? 28న ప్రారంభమైంది. యుద్ధం 28న ప్రారంభమైతే ఇక్కడ పీట్ హెగ్సేత్ మాట్లాడుతున్నారు, మార్క్ రూబియో మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ హోమ్ కావచ్చు, వాళ్ళ వార్ మినిస్ట్రీ వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప జేడీ వాన్స్ ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు పెద్దగా కనిపించలేదు మనకి. బట్ లాస్ట్ మూమెంట్లో వచ్చి జేడీ వాన్స్ మాట్లాడుతూ ఉండడం, దట్టు మధ్యలో కూడా యుద్ధాన్ని జేడీ వాన్స్ వ్యతిరేకించాడనేది ట్రంపే ఒప్పుకున్న మాట. తనకి అంటే జేడీ వాన్స్కి నాకు మధ్య ఆ విషయంలో కాస్త కాంట్రడిక్షన్ వచ్చిందంటూ కూడా ఆ భావం వచ్చేలా ట్రంపే చెప్పుకొచ్చాడు. కాబట్టి కాస్త ఇక్కడ ఆలోచించాలి, ఇక్కడ ఎవరో వ్యతిరేకత ఉందా, లేకపోతే ఆ వ్యతిరేకత కేవలం యుద్ధానికి మాత్రమే కన్ఫైన్ అయ్యిందా అని చెప్పి. లేదు యుద్ధానికి బియాండ్ అయితే కనుక ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇటు అభిశంసనకు వెళ్తే అంటే ట్రంప్ వద్దని అనుకుంటే కనుక అతనితో పాటు ఇంకొంతమంది జత కట్టారనుకుందాం, అప్పుడు ముందుకు వెళ్తుంది. మళ్ళీ బాల్ వచ్చేసి ట్రంప్ కోర్టులోకి వెళ్తుంది. ట్రంప్ కూడా రిజెక్ట్ చేస్తాడు అనుకుందాం. ఆఫ్ కోర్స్ రిజెక్ట్ చేస్తాడు అనుకోవడం కదా, రిజెక్టే చేస్తాడు. అది మళ్ళీ ఉభయ సభలకు వెళ్తుంది. 2/3 మెజారిటీని సాధించాల్సి ఉంటుంది. ఎన్ని జరగాలి అంటే కనుక కష్టం. కాబట్టి 25th అమెండ్మెంట్ అనేది దాదాపుగా ఈ ఉన్న పరిస్థితుల్లో కష్టం, అసాధ్యం. బట్ ఉన్న ఆప్షన్ ఏంటి? ఉభయ సభల్లో కూడా అంటే దిగువ సభలో 50% మెజారిటీ సాధించవచ్చు, ఒక 4 సపోర్ట్ అటు రిపబ్లికన్ నుంచి తీసుకుని డెమోక్రాట్లు అభిశంసన నెగ్గచ్చు. కానీ సెనేట్కి వచ్చినప్పుడు, ఎగువ సభకు వచ్చినప్పుడు మాత్రం ఇటు రిపబ్లికన్లకే మెజారిటీ ఉంది. అంటే డెమోక్రాట్ల సపోర్ట్ గురించి డెమోక్రాట్లకు తక్కువ ఉంది. రిపబ్లికన్లో దట్టు ట్రంప్ని సపోర్ట్ చేసే వాళ్ళు 80% ఉన్నారు.
పోనీ ఆ 53%లో 80% అనుకుందాం, అంటే ఎంతమంది? పోనీ 40 మంది సపోర్ట్ ఇచ్చి ఒక 13 మంది అటు వెళ్ళినా కూడా 13 మంది అటు వెళ్ళినా ఇంకా 7 సపోర్ట్ కావాల్సి ఉంటుంది. ఎవరికి? డెమోక్రాట్లకి. దేనికోసం? ట్రంప్ను దించడానికి. కానీ సాధ్యం కనిపించట్లేదు. ఎందుకంటే 80% మనం మాట్లాడుకున్నాం, 80% రిపబ్లికన్ పార్టీలో ఉన్న వాళ్ళే ట్రంప్కి సపోర్ట్ ఇస్తున్నారంటే కనుక 40 మంది దాదాపుగా ఉన్నట్టే కదా. సో ఎక్కడ చూసినా కూడా ట్రంప్పై అభిశంసన నెగ్గే అవకాశం అంతగా కనిపించట్లేదు. అంటిల్ దెన్ అన్లెస్ డెమోక్రాట్లు గట్టిగా కష్టపడి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత అభిశంసన సంబంధించి బలాబలాల గురించి వచ్చినప్పుడు డెమోక్రాట్లు కష్టపడి రిపబ్లికన్ నుంచి సెనేట్లో కొంతమందిని ఒక 20 మందికి పైగా ఒక 30 మందిని ట్రై చేసి కనీసం ఒక 25 మందిని ఇటు తమకు క్రాస్ ఓటింగ్కి పాల్పడేలా చేయగలిగితే వాళ్ళు గెలిచేయచ్చు. అట్ ద సేమ్ టైం దిగువ సభలో కూడా ఒక 4-5 కాబట్టి గట్టిగా కష్టపడితే అక్కడ కూడా 4-5 వచ్చే అవకాశం ఉండొచ్చు. అలా అని చెప్పి డెమోక్రాట్లలో ట్రంప్కు సపోర్ట్ వర్గం ఉన్నారు అనుకుందాం, లేకపోతే వాళ్ళు కూడా అట్టించి ప్రయత్నం చేస్తారు అనుకుందాం. కాబట్టి కత్తికి 2 వైపులా పదునుగా మాట్లాడుకోవాలి. ఏదేమైనప్పటికీ ట్రంప్కి మాత్రం మెడ మీద కత్తి వేలాడుతోంది. ఉన్న ఈ క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ చూస్తూ ఉంటే సెనేటే చెబుతోంది సాధ్యం కాదని చెప్పి, అండ్ 25th అమెండ్మెంట్ ప్రకారం చూసుకుంటే సాధ్యం కావటం లేదు. మరి సాధ్యమయ్యేది ఎక్కడ? డెమోక్రాట్లు గట్టిగా కష్టపడి అక్కడి నుంచి సెనేట్లో నుంచి అంటే సెనేట్ బలాన్ని పుంజుకోవాలి, సెనేట్ నుంచి అంటే రిపబ్లికన్ నుంచి కొంతమందిని తీసుకునే ప్రయత్నం చేయాలి, బలం పుంజుకోవాలి. అండ్ అలాగే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి కూడా కొంతమందిని తీసుకుని బలం పుంజుకోగలిగితే దాన్ ఇట్ క్యాన్ బీ ఓకే. సో చూడాలి ఏం జరుగుతుందనేది. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ గెలుస్తాడా లేకపోతే ఓడిపోతాడా? ఏం జరిగే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ బిఫోర్ క్లోజింగ్ ఒక మాట మాత్రం మాట్లాడుకోవచ్చు. ఏంటది? ట్రంప్కి ప్రజల్లో మాత్రం 52% వ్యతిరేకత ఉంది. కానీ ఏ ప్రజల నుంచి అయితే వ్యతిరేకత ఉందో అది ప్రభుత్వంలో లేదు. అది ఇంట్రెస్టింగ్ అంశం. మరి దీన్ని ఎలా మౌల్ చేసుకుంటారు? మరీ ముఖ్యంగా అమెరికన్లు. ఇది రిపబ్లికన్లకు గొడ్డల పెట్టి కాబోతుందా? ఈరోజు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఇంపాక్ట్ చూపించబోతుందా? కాబట్టి తెలివైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రిపబ్లికన్లు తీసుకునే నిర్ణయం ఫ్యూచర్ ఆఫ్ ద రిపబ్లికన్ పార్టీని డిసైడ్ చేస్తున్న అందులో అతిశయోక్తి లేదు. మీరేమనుకుంటారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.